శ్రీ మౌద్గల్య శ్రీవత్సస గోత్రజాతౌ శ్రీ అప్పలార్య రత్నమార్య తనూభౌద్వౌ శ్రీమచ్చటారిచరణాంబుజ చంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌ స్తుమః. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, కౌసల్యాదేవి రామచంద్రస్వామి వనవాస వేళ ఆశీర్వదిస్తున్న సందర్భంలో మహర్షులు, గురువులు వీళ్ళందరికీ చెప్తున్నప్పుడు వశిష్ఠ విశ్వామిత్రాదుల విశేషాన్ని కూడా ఇండైరెక్ట్గా చెప్పింది. అక్కడ వశిష్ఠుని ఉపదేశం చేత ఉన్నవాడివి నువ్వు, నీకు క్షేమం కలగాలి అని చెప్పింది. అంతేకాదు, వశిష్ఠుని ఘనత గురించి చెప్పేటప్పుడే అతడు శిక్షణ ఎలా ఇస్తాడో చెప్తూ ప్రవచనం అన్నది ఎలా చేసేవాడు, ఎలా ఇస్తాడు అన్నది కూడా అధర్వణ వేదం కూడా చాలా అందంగా చెప్పింది. అది వశిష్ఠునికి, విశ్వామిత్రుడికి, భరద్వాజునికి, ఏ ఋషికైనా పనిచేస్తుంది, ప్రతి గురువుకి కూడా పనిచేస్తుంది. మేము గురువులం అని చెప్పుకున్న వాళ్ళు ఈ నియమాలు పాటించాలి. వచ్చస్వరేభ వచ్చస్వ వృక్షేణ పక్వే శకునీ నష్టే జిహ్వా చర్చరీతి క్షురోన భురిజోరివ. నాయన ఆచార్య, నీ ప్రవచనం ఇలా ఉండాలయ్యా. ఎలాగో తెలుసా? వచ్చస్వ రేభవర్చస్వ, బాగా మాట్లాడాలి, కాంతివంతమైన పలుకులు. ఆ కాంతి మరల 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 జ్ఞాపకం చేసుకోవాలి శిష్యులు అన్నవాళ్ళు, శ్రోతలు అన్నవారు. అంతే తప్ప ఈ చెవితోటి విని ఆ చెవితోటి అవతల పారేసేలా మాత్రం కాదు. దయచేసి ఎలాగా? వృక్షే పక్వే న శకున, వృక్షే న పక్వే శకున. ఒక చెట్టు మీద పక్షి కూస్తుంటే అది చిలుక, గోరింక, కాక, పిచుక, గ్రద్ద, దీన్ని బట్టి తెలుస్తుంది ఆ చెట్టు మీద తినదగినటువంటి పళ్ళున్నాయా, ఆకులున్నాయా, ఎందుకు పనికాదు. అంటే పక్వమైనటువంటి వృక్షమునకుండే పండ్లని ఆశీర్వదిస్తున్నప్పుడు వాటి గొంతులోంచి వచ్చే మాధుర్యం ఉంటుంది. దాన్ని బట్టి అంటే బాగా పండ్లు నిండిన వృక్షం మీద కూర్చున్నటువంటి పక్షి కూసే విధానం. సుందరకాండలో కూడా పక్షి శాఖానిలయ ప్రహుష్ట పునఃపునశ్చోత్తమ సాంతవాది, దీనికి అంత విశేషంతో పాటు ఇది కూడా ఉంది, గమనించండి. అంతేకాదు, నష్టే జిహ్వా చర్చరీతి. ఓ కష్టంలో ఉన్నాడు, ఓ ఇబ్బందిలో ఉన్నాడు, వాడికి జిహ్వ క్షేమాన్ని కలిగించేలాగా, అంటే ఏటవాడు కష్టంలో ఉన్నాడండి అంచేత ఈ జిహ్వ ఏం చేస్తుంది? మంచి మాట చెప్తుంది. జిహ్వ గొప్పతనం తెలుసునా? చుట్టూ పళ్ళన్నీ ఉన్నాయి, ఏమాత్రం తేడా కరిచి పారేస్తాయి ఇవి. అలాంటి ఉన్నా కూడా అంతటి గట్టిగా ఉన్న పళ్ళ మధ్యని నాలిక ఎంత సున్నితంగా ఉందయ్యా, ఆలోచించండి. అలాగా జిహ్వా నష్టే చర్చరీతి క్షురో న భురిజోరివ. విపరీతంగా జుట్టు పెరిగిపోయింది, నానాభివత్సంగా ఉంది. మంగలికత్తి ఉంటుంది చూసావా, అది కేవలం జుట్టు కట్ చేయడం మాత్రమే, గొరిగేయడమే కాదు, అది ఏం చేస్తుంది? ఖండిస్తుంది. ఎలాగా అంటే అడ్డగోలుగా పెరిగిన జుట్టంతా జాగ్రత్తగా ఖండన చేసి ఉదాహరణ భాగం తీసి నీ శిరస్సుకి అలంకారంగా, అంటే ఆకర్షణీయంగా చేస్తుంది. అలాగే నీ ఉపన్యాసం కానీ నీ ప్రవచనం కానీ ఉండాలి. ఎదుటివాడిలో ఉన్నటువంటి చెత్త ఆలోచనలని తొలగించాలి, మంచిని నిలపాలి. అది పలుకుతుంటే ఏం పలుకులయ్యా అని ఆస్వాదించాలి. ఇది అలాగే ఇంకోటి ఉంది, ప్రేరణ ఎలా చేయాలో. ప్రరేభాసు మనీష వృషా గావయివ ఇవేరతే. యజమాని నడిపిస్తాడు ఎద్దుని. ఎలాగా? ప్రరేభాసో మనీష వృషా గావ ఇవేరతే. మంచి బలమైన ఎద్దులు బండిని లాగే విధానాన్ని యజమాని ఎలా ప్రేరణ చేస్తాడో, ఆచార్య నీ శిష్యులను కూడా అలాగే నువ్వు ప్రేరణ చెయ్యి. మహానుభావ, నీవు పరమాత్మతో సమానుడు అని మాకు తెలుసును. విష్ణోర్వ వైష్ణవానం కలిమల మనసౌ పాదతీర్థం అంటూ అక్కడ ఆచార్యుని ఘనత
యజుర్వేదము అధర్వణ వేదం రెండూ చెప్పిన సందర్భాలు ఇంకొకటి ఉన్నాయి. ఇంతమంది ఉండగా గురువుని ఒకళ్ళని వెనకాల పెడతారు ఏమిటండి అంటే ఈ మధ్య వేరే కారణాలు దాన్ని మాట్లాడలేదు నేను. ఇక్కడ వేదం చెప్తోంది, తస్మాత్ ఆత్మ చక్షురన్వేతి తస్మాత్ ఏకం యంతం బహో అనుయాంతి తస్మాత్ ఏకో బహూనాం భద్రం భవతి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, మనకు కావాల్సిందే చెప్పుకుంటున్నాం. మన శరీరంలో ఇన్ని అంగప్రత్యంగాలన్నీ ఉన్నాయి కదా, ఎముకలు ఎంత బలంగా ఉంటాయండి, కండరాలు మెత్తగా ఉన్నాయి ఎంత బలంగా ఉంటాయండి, అలాగే రకరకాలు ఉంటాయి కదా జీర్ణాశయం లాంటివి. కానీ అతి సున్నితమైన ఏమిటో తెలుసండి మన కళ్ళు. అంత సున్నితమైన కళ్ళని ఆ చూపుని అనుసరించే ఈ శరీరం నడుస్తుంది. తస్మాత్ ఆత్మ చక్షురన్వేతి. అంత సున్నితమైన ఆత్మ అంటే శరీరము జీవుడు చూపును అనుసరించి పెడతాడు. అంటే ప్రపంచంలో ఎంతోమంది ఉంటే ఎవళ్ళో ఒక్కళ్ళనే వీటళ్ళంతా అనుసరించి పెడతారు. అందుకనే జాంబవాన్ యత్ర నేత, ఇంతమంది ఉన్నా కూడా జాంబవంతుని మాట అందరూ స్వీకరించారు. తస్మాత్ ఆత్మ చక్షురన్వేతి తస్మాత్ ఏకం యంతం బహ్వో అనుయంతి. ఒకడే ముందు నడుస్తుంటే మిగిలిన వాళ్ళంతా కూడా ముందు నడుస్తారు. తస్మాత్ ఏకో బహూనాం భద్రం భవతి. అంతమంది ఉండగా క్షేమకరుడు మంచివాడు. ఇది మనకి స్వాతంత్రం సంపాదించుకున్న రోజుల దగ్గర నుంచి ఎక్కడ చూసినా సరే ఒక్కళ్ళే ఉంటారు ఇంతమంది ఉంటే. అలా ఆచార్యుడు సాధారణ మానవుడిగా పరిగణించకు. ఇంతమంది లోపల ఒకే ఒకడు ఆ మహానుభావుడు. మరి ఎలా ప్రార్థించాలయ్యా అంటే ఆచార్యుడు సాక్షాత్తుగా పరమాత్మ, పరమ ఐశ్వర్యయుక్తుడు, ఇంద్రుడితోటి సమానమైనవాడు అని అంటుంది ఋగ్వేదము. అధాతే అంతమానాం విద్యామ సుమతీనాం మానో అతిఖ్య ఆగహి. ఆచార్య, నీ అంతరంగంలో ఉండే అద్భుతమైన విజ్ఞానాన్ని మేము పొందాలయ్యా, పొంది తీరుతాము. మా అతిక్ష, దయచేసి మమ్మల్ని వెయ్యవద్దు, దూరం తోసేయవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు, కరుణించు. నా ఆగహి, నువ్వే మా దగ్గరికి రావాలి. జత ప్రపత్తి మాత్ర ప్రసన్న ఆచార్యులు, కృపామాత్ర ప్రసన్న ఆచార్యులు అని ఉంటారు. కొందరు 10 సార్లు వెళ్ళి దండం పెట్టి కానుకలు ఇచ్చుకుని 20 సార్లు తిరిగిన తర్వాత పాఠాలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ప్రపత్తి మాత్ర ప్రసన్న ఆచార్యులు. కానీ కొందరు ఉంటారు కృపామాత్ర ప్రసన్న ఆచార్యులు. పరీక్షతికి ప్రమాదం వచ్చిందని తెలిసి పరిగెత్తుకు వచ్చాడు, నమస్కారం పెట్టాను, కూర్చుని శుభ్రంగా చెప్పాడు మహానుభావుడు. అలాగనమాట. మరి గురువులు ఎవరే ఊరిలో ఆలోచించుకోండి. మేము ఏమీ తీసుకోమని చెప్పిన వాళ్ళు నిజంగా అలా బోధ చేయగలుగుతున్నారా? ఆలోచించండి. అది నా ఆగహి, నీవే మా దగ్గరికి రా. త్యాగరాజస్వామి కూడా వత్సము దేనువు వెంట తన్ను అంటారు ఒక చోట. ఎలాగంటే ఆవు దూడ వెనకాల పరిగెడుతుందా, దూడ ఆవు వెనకాల పరిగెడుతుందా? పక్షులు ఉంటాయి, తల్లి వెనకాల పరిగెడతాయా? తల్లి పక్షుల కోసం పరిగెడతా. పిల్లి ఉంటుంది, మార్జాల కిశోర న్యాయం అంటారు దీన్నే. పిల్లి ఉంటుంది, పిల్లని వెతుక్కుంటూ పెడుతుంది. అది మర్కట కిశోర న్యాయం. తల్లి పరిగెడుతుంటుంది, పిల్ల వెళ్ళి పట్టుకోవాలి, పట్టు దారిపోయి కింద పడితే అది వెనక్కి తిరిగి చూడదు. ఆచార్యులు రకాలివి. భగవంతుడా మమ్మల్ని రక్షించవయ్యా. ఈ ప్రార్థన కేవలం పాఠం నేర్చుకోవడానికి, టీవీలో ప్రోగ్రాం ఇచ్చడానికి, మీ పేరు రాగానే మమ్మల్ని మర్చిపోవడానికి కాదయ్యా, జీవితాంతం చేస్తుంటాం. స్వరూపకృత్నం ఊతయే సుదుఘామివ గోదుహే జుహూమసి జవి. ప్రతిరోజు ఆస్వాదిస్తాం. గోవు వంటి వాడివయ్యా స్వామి, రక్షణ కోసం ప్రార్థిస్తాము. ఊతి రక్షణ కావాలి మాకు. మానసికంగానే చేస్తాం కనీసం, మీరు ఎదుర్కొన్నా లేకపోవచ్చు. ఎంచేతంటే ప్రతాపరుద్రయ్య నాటకంలో ఒకతోడ సుల్తాన్ అంటాడు యుగంధరుడి గురించి. ఆకాశంలో సూర్యుడు కనిపించడు, మేఘాలతో ఉంటాడు, కానీ కాంతి మాత్రం ఉంటుంది. మీ యుగంధరుడి మంత్రి కూడా అలాగే ఉన్నాడే, అది ఉర్దూ యాసలో ఉంటాడు ఆ మాటని. అంటే ఎంత చమత్కారం అది. ఆచార్యుని గొప్పతనం కూడా అలాంటిదే.
అలాంటి ఆచార్యుణ్ణి సేవించాలి. రామచంద్ర, అలాంటి ఉత్తములైన ఆచార్యుల సేవలో ఉన్నవాడివి గనక నీకు రక్షణ కలగాలి అడవి లోపల. అంతేకాదు, బర్హిస్తుంది కదా, అది కేవలం దర్పలు కాదు, మాన్యము కాదు, సామాన్యము. అది అసామాన్యం కాదు, మాన్యమది. ఎందుకంటే పుట్టమన్ను కానీ, మెట్టతామర కానీ, జింక చర్మాలు కానీ, నువ్వేదైతే కావాలంటావో అవన్నీ కూడా దివ్యమైన పుట్టుక కలిగినవి. ఎంచేత అగ్నికి ప్రార్థన. పుట్టమన్ను ఎలా వచ్చిందో తెలుసునా? ఒకసారి అగ్నిదేవుడికి కోపం వచ్చింది. నాకు హవిస్సులు ఇవ్వటాలు వీళ్ళు నన్ను కొరియర్లా వాడుకుంటున్నారని చెప్పి, అందుకని ఆకు రూపం కృత్వ నిలాయత్, ఎలక రూపాన్ని ధరించి పందికొక్కు రూపాన్ని భూమిని తవ్వుకుంటూ లోపలికి పారిపోయాడు. వీళ్ళంతా పట్టుకున్నారు మొత్తం మీద. వచ్చి అడిగాడు, ఇక్కడి నుంచి యజ్ఞం చేసేవాడు అలాగే పిలుస్తారు, కానీ యజ్ఞవేదిక మాత్రము పుట్టమన్నుతోటే నిర్మించండి మీరు. పుట్టమన్ను గొప్పతనం అది, ఎలక కన్నం మట్టి గొప్పతనం అది. అందుకని మన చిన్నతనాల్లో పళ్ళు ఊడిపోతే ఎలక్కన్నలో వారేరా అనేవారు. అంటే ఎలక్కన్నలో ఎవరుంటారు? అగ్ని. అంటే దంతములు అగ్ని రక్షణ కలిగిస్తాయి నీకు. ఇవి ఇలాగే. అలాగే అక్కడ పుట్ట లోపల పాము చేరుతుంది. దాని కణాలన్నీ కూడా ఉపజీకా ఉద్భరంతి సముద్రాత్ అధిభేషజం. ఆ పుట్టమన్నంతా ఎన్నెన్నో జీవకణాలు నిండినది. పాము లోపలికి చేరితే ఓషధి గుణం పెరుగుతుంది. అందుకని పుట్టమన్ను. మెట్టతామర, అది కూడా అలాంటిదే. జింక చర్మం కూడా కథ మనకి దానికి చక్కగా ఉంటుంది. ఎంచేతంటే దేవతలంతా ఋగ్వేదము యజుర్వేదం పారిపోయేటోసారి. అందుకని సామ ఋగ్వేదములే నల్లని చుక్కలు తెల్లని చుక్కలై జింక రూపంలోను. అందుకని ఇంత ప్రతిదీ కూడా వీటన్నిటి చెప్తుంటే ఆ వాక్యానికే 20-30 మంత్రాలు అవుతాయి. అది అంచేత అగ్నికి ప్రార్థన. శృత్కర్ణ, బాగా విని అగ్ని రావయ్యా. వక్ని దేవై అగ్నే సయావభి, అగ్నితోటి దేవతలతోటి ఆహవనీయమైన అగ్నితోటి సహా నువ్వు రావయ్యా. ఆసీదంతు బర్హిషి, ఈ దర్భల మీద కూర్చోవయ్యా. మిత్ర అర్యమ ప్రాతర్యావాణ అధ్వరం, ప్రాతకాలంలో వచ్చే దేవతలందరితోటి కలిసి వచ్చి ఇక్కడ కూర్చో. జీవహింస లేని ఈ యాగాన్ని కాపాడవయ్యా మహానుభావ. దీనివల్ల ఉపయోగం ఏంటంటావా? యజ్ఞాల వల్ల శత్రు సంహారము, అవతార ప్రయోజనము. ఇదే ఋగ్వేదం చెప్పింది. ఏమిటది? వయం సూరేభి అస్త్రుభి, ఆయుధ ప్రయోగశీలురైన సూరభటులతో కూడి మేము బయలుదేరాలి. ఇంద్ర త్వయాయుజ వయం సాహసశ్యామ పృతన్యత. ఇంద్రుడా, నీ బలము చేత, నీ సాయము చేత శత్రువులందరినీ కూడా మేము వధించగలము. రాముడు మానవుడిగా వచ్చింది పరమాత్మ దేనికోసం? ఇంద్రుడికి సహాయం చేయడానికి. ఈయన మానవుడిగా వచ్చి యజ్ఞాలు చేశాడు. ఇంద్ర నీ బలవై, ఎంత చమత్కారంగా ఉందండి. అంటే ఆయన కోసం వచ్చాడు, మళ్ళీ ఆయన కోరికో. చమత్కారం అంటే మానవుడు అంటే ఇదనమాట పద్ధతి. అంతేకాదు, యాగంలో ఉండే ఉపకరణాలు తగ్గించి నీకు క్షేమం కలిగించాలి. కౌశల్యాదేవి చెప్పిన మాటల్లో ఉంది. అక్కడ యాగంలో ఉపకరణాలు, అక్కడ ఉండే పూజల్లో వస్తువులు అన్నీ కూడా పవిత్రములే. దాన విధి కూడా ఘనమే. ఇవన్నీ కూడా నిన్ను రక్షించాలి. కౌసల్యామ్మ వారు చెప్పిన ఆశీర్వచనంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఆ ఉండే ప్రదేశాలు, ఆ క్షేత్రాలు, ఋషుల ఇళ్ళు, ఇవన్నీ కూడాను. గ్రావాణ సోమన హికం సఖిత్వనాయ వావశు. ఓ సోమమా, సోమం అంటే వనస్పతి దేవత. మాకు సంబంధించిన రాళ్ళున్నాయే, గుండ్రాళ్ళు, సోమము పిండడానికి ఉపయోగిస్తాయి. అంటే గ్రైండర్లో ఎత్తియకూడదు, అది పిండానికి ఉపయోగించేవి. స్నేహభావాన్ని కోరుతున్నాం. వాడితో దంచుతున్నా కూడా ఇబ్బంది పెడుతున్నా నిన్ను, కానీ మాకు స్నేహభావం, దేవతలంతా రావాలి. దానికోసం అని చెప్పి కమ్, ఇది సత్యం హి, అందుకని మీరు రావాలయ్యా, నువ్వు రండి మీరంతా కూడా. జహీని అత్రిణం పణిం, రాక్షసులున్నారు, అత్రిలని వాళ్ళు పణులని ఇలాంటి వాళ్ళు. ఆ రాక్షసులందరినీ నాశనం చేయాలి. ఇక్కడ మేము సోమలత కోసం చేస్తుంటే ఈ చప్పుడికి వాళ్ళు భయపడి పారిపోవాలి. విజహి,
వధించు. అంతేకాదు ఉరుకోహి సహా ఉరకహి, అలాంటి వాళ్ళంతా గుంటనక్కల్లాంటి వాళ్ళు. ఇంద్రుడుట యజ్ఞంలో ఋషుల వేషం వేసుకుని యతుల వేషం వేసుకొస్తాడట. ఇంద్రో యతీభ్యో సాలావుకేభ్యో అచ్చన్ అంటాడు, యతీన్ అలాంటి వాళ్ళని. అందుకని మన స్వాములని యతీంద్రుడు అంటాం, యతి అనం. అలాగా ఈ సోమలత రక్షించు. ఇదేమి దేనికోసం? అంచెరమి యాగాలు చేస్తున్నాం. సీతారామ లక్ష్మణులు ముందుగానే దానాదులు ఆచరించడం చాలా విస్తారంగా చెప్పాడు వాల్మీకి. అదంతా కథాభాగం చూసుకోండి. దానం ఘనకార్యం కాదయ్యా, నువ్వు నేర్పిన విద్య. అగ్నిదేవ ఆచార్య నువ్వు నేర్పేవయ్యా, ఇది యాగమే నేర్పింది. వశిష్ఠుని శిక్షణ, ఎవడెవడికి ఏం దానం ఇవ్వాలని. కొత్తగా పెళ్ళయిందిట, వాళ్ళకి దానం ఇచ్చేట ఒక లాయరు. విడాకులు దాంట్లో 30 రకాలు సూత్రాలని చెప్పి దుంపతగా పెళ్ళివాడికి అదే. అలాగే చిన్నపిల్లాడు ఎవడో ఉన్నాడు, దానికని చెప్పి క్యాన్సర్ని తప్పించుకోవడం అలాగా వాడికి ఇచ్చేట పుస్తకం పెట్టాడు. బుద్ధి ఉందండి వాడికి ఏమన్నాను. ఇదే కానుకలు ఇవ్వడం అంటే. కానుక ఇస్తే అది ఉపయోగించేది కావాలి. అలాగా ఇది వశిష్ఠ శిష్యర్కంలో వచ్చిన శిక్షణ. యాగము దానములు చెప్పినవి. తైత్తిరీయం నారాయణం చెప్తుంది, ప్రజాపతి నత్వత్ ఏతాని అన్య విశ్వజాతాని పరిభూతా బభూవ. నేనుండే కదా పరమాత్మ, సకల ద్రవ్యాలు సంపదలు ఆవిర్భవించాయి, పుష్కలంగా వచ్చాయి, వేరే వాళ్ళ నుంచి కానే కాదు కదా. అందుకని తమాషా ఏమిటంటే, యత్ కామాస్తే జహూమ, ఏ కోరికతో మేము హోమాదులు చేస్తున్నామో తన్నో అస్తు, అవి మాకే కావాలి. మేము చేస్తున్నాం అని మీకే, కానీ అవన్నీ మాకు ఫలితం ఇవ్వాలి. వయగుంశ్యామ పతయో రయీణం, మీ పేరు చెప్పి చేస్తున్నాం కదా, మేము కూడా ధనవంతులము కావాలి. అది మేము అడిగేది. అభిభూ యజ్ఞ, అభిభూ అగ్ని, అభిభూ సోమ, అభిభూ ఇంద్ర, అహం విశ్వాపృతన యథా ఆసాని ఏవా విధేమ అగ్నిహోత్ర ఇత హవి శత్రు సైన్యం అభిభూ. అభిభూ అంటే మా శత్రువులు నేనొక్కడిగా జయించాల్సింది నువ్వు. అభిభూ యజ్ఞ, యజ్ఞం వల్లే శత్రువులంతా నాశనం కావాలి. అభిభూ అగ్ని, అగ్ని వల్లే శత్రువు నాశనం అయిపోవాలి. అభిభూ సోమ, సోమలత పట్టుకొస్తేనే చాలు శత్రువులు పోవాలి. రాముడు వస్తుంటే తే తం సోమమివ ఉద్యంతం, కళ్ళకు కనబడిన సూముడిలాగా కాదు, ఉదయించే సోముడు, చంద్రుని వరే. అది అర్థం చెప్తారు చాలామంది. సోమలత కనిపిస్తే వాళ్ళకి ఎంత ఆనందం అండి. అంటే సోమలత పట్టణం దొరకదని వెతుక్కోగా అప్పుడు సోమయాగం చేస్తారు. అంటే సోషల్ పుస్తకాల్లో లాగా పూర్వకాలము సోమపానం చేసేడు వారు దుంపతికి పొందారు, అర్థం అని కాదురా. అభిభూ ఇంద్ర, ఎప్పుడైతే చేస్తున్నావో ఇంద్రుడు కూడా వాళ్ళని దాటించాలి. అలాగే అహం విశ్వపృతన యథా ఆసాని ఏవా విధేమ, పగటిపూట రాత్రిపూట అందరూ కూడా మాకు సహాయం ఉండి దేవతలయ్యుండి యజ్ఞాన్ని కాపాడాలి, చూసుకోండి. అలాంటి యజ్ఞం మేం చేస్తాము. అంచేత నాయన అలాంటి యజ్ఞాలు నీకు క్షేమం కలిగించాలి. అంతేకాదు ఇతర విశేషాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.